మీ సన్నిధిలో మొరపెడుతూ త్వరలో రాని యేసుప్రభు అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. హ్మ్. నిర్గమకాండములో ఇశ్రాయేలీయుల యొక్క జీవితాన్ని లేక వారి యొక్క చరిత్రను మనము అర్థం చేసుకుంటున్నాం. వారి యొక్క దాస్యత్వాన్ని, వారి యొక్క మొరని ఎలాగా దేవుడు విన్నాడు, మోషే యొక్క పుట్టుక, మోషే ఇశ్రాయేలీయుల్ని కాపాడాలని ఏ విధంగా ముందుకు వచ్చాడు, ఎలా పారిపోవలసి వచ్చింది ఐగుప్తులో నుంచి, పారిపోయిన తర్వాత 40 సంవత్సరాలు ఏం చేశాడు, ఆ 40 సంవత్సరాలు అయిన తర్వాత 80 ఏండ్ల వయస్సులో దేవుడు మోషేకి కనిపించినటువంటి విధానము, మోషే దేవునికి చెప్పినటువంటి 5 సాకులు, వీటన్నిటిని కూడా గత నెలలలో మనము ధ్యానించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు చెప్పగలిగినటువంటి సాకులన్నిటిని కూడా చెప్పాడు. నేనెంతటి వాడిని ఫరో దగ్గర మాట్లాడడానికి అన్నాడు. నీ పేరేంటో నాకు తెలీదు. నువ్వెవరివి అని అడిగాడు. నోటి మాంద్యం కలిగిన వాడిని అని అన్నాడు. ఇంకెవరినైనా పంపించుకో, నా వలన కాదు అని కూడా అన్నాడు. దేవునికి కోపం తెప్పించాడు. దేవుని యొక్క ఉగ్రత అతని మీదకి మండినప్పటికీ మోషేను నశింపజేయక కృపతో ఇంకొక అవకాశాన్ని ఇచ్చాడు. ఎలా అంటే, నీ సహోదరుడైనటువంటి అహరోనుని నీకు తోడుగా పంపిస్తున్నాను. నువ్వు అతనికి దేవుడివై ఉంటావు. అతడు నీకు నోటి బూరగా ఉంటాడు. నీకు ప్రవక్తలాగా నువ్వు చెప్పాలని అనుకుంటున్నటువంటి మాటలన్నిటినీ కూడా అహరోను చెప్తాడు అని దేవుడు మోషేకి చెప్పినట్లు మనం గ్రహిస్తున్నాం. అయితే మోషే ఇశ్రాయేల్ యొక్క చరిత్రలోనికి ప్రవేశించుట వలన, అహరోను ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రలోనికి ప్రవేశించుట వలన యాజకునిగా ఉండేటువంటి, ప్రధాన యాజకునిగా ఉండేటువంటి అర్హతను అహరోను యొక్క వంశస్థులు పొందారు. మోషే యొక్క కుటుంబము చరిత్రలో నుంచి బయటకు వెళ్ళిపోయింది. అహరోను యొక్క కుటుంబీకులు మాత్రం ఈనాటికి వారి యొక్క లెక్క మనకి తెలుసు. ఎవరు అహరోను యొక్క కుటుంబీకులో ప్రధాన యాజకుల జాబితాలో ఉన్నారో ఈనాటికి కూడా ఇశ్రాయేలీయులకి ఒక అంచనా ఉంది, ఒక లెక్కుంది. అలాగే దేవుడు ఇశ్రాయేలీయుల్ని మొట్టమొదటిసారి కోపగించుకోవడానికి, లేకపోతే వారు ఆ యొక్క దూడ దగ్గర విర్రవీగినటువంటి తత్వం కలిగిన వారే ప్రవర్తించడానికి అహరోను కారకుడయ్యాడు ఇశ్రాయేలీయులతో కలవడం వలన. కొంతకాలం అయిన తర్వాత మోషేకి వ్యతిరేకంగా లేచిన వారిలో అహరోను, మిరియాము కూడా ఉన్నారు. ఈ రకంగా అహరోను ఈ పరిచర్యలోనికి చేరడం వలన మోషే యొక్క వ్యక్తిగత జీవితంలో, అహరోను యొక్క వ్యక్తిగత జీవితంలో, వారి యొక్క కుటుంబ జీవితంలో, అంతేకాకుండా ఇశ్రాయేలు సమాజంలో కూడా అహరోను యొక్క చేరిక వలన కొన్ని ఇబ్బందులొచ్చినట్లు మనం చూడగలుగుతున్నాం. మోషే తన యొక్క స్థానాన్ని నిలుపుకోక అది అహరోనుకి చేజార్చుకున్నందువలన జరగవలసినటువంటివి అనేకమైనవి జరగకుండా వేరే తరహాలో వెళ్ళినటువంటి రీతి మనకి తర్వాత మనం నిర్గమకాండాన్ని, లేవియకాండాన్ని, సంఖ్యాకాండాన్ని మనం చదువుతా ఉంటే మనం గుర్తుపట్టొచ్చు. కాబట్టి కొన్ని కొన్ని సార్లు దేవుడు మనకిచ్చినటువంటి పనిని సాకులు చెప్పకుండా చేయడము ఉత్తమమైనటువంటిది అని మనం గుర్తుంచుకోవాలి. 5 సాకులు చెప్పిన తర్వాత 4వ అధ్యాయము నిర్గమకాండము 18వ వచనంలో చూస్తే, అటు తర్వాత మోషే బయలుదేరి తన మామయ్య అయిన యిత్రో యొద్దకు తిరిగి వెళ్ళి, సెలవైన ఎడల నేను ఐగుప్తులోనున్న నా బంధువుల యొద్దకు మరలా పోయి వారింకా సజీవులుగా ఉన్నారేమో చూచెదనని అతనితో చెప్పగా, యిత్రో క్షేమముగా వెళ్ళుమని మోషేతో అనెను అని మనం చదువుతున్నాం. కాబట్టి ఇక సాకులు చెప్పడానికి ఏమీ మిగలలేదు కాబట్టి, దేవుని యొక్క కోపాన్ని కూడా చూశాడు కాబట్టి, తాను పోగొట్టుకున్నది కూడా ఏంటో కొంచెమన్నా గ్రాహ్యం వచ్చింది కాబట్టి, ఇప్పుడు మోషే ఇక వేరే మాట చెప్పలేక, బదులు చెప్పలేక తిరిగి వచ్చి తన మామయ్యని యిత్రోతో చెప్తున్నాడు, నన్ను పంపించు, నేను ఐగుప్తులోనికి వెళ్ళాలి.
ఫుల్‌గా దేవుని యొక్క పరిచర్య చేస్తున్నాడు అని, దేవుని యొక్క పిలుపు గాని, దేవుడు కనిపించాడని గాని, ఈ విషయాలు సంపూర్ణంగా ఇంకా ఇత్రోకి చెప్పినట్టు లేడు. కనీసం ఇక్కడ చదువుతున్నటువంటి వాక్య భాగంలో. సంపూర్ణంగా ఆ దేవుని యొక్క ప్రత్యక్షత గురించినటువంటి విషయాలు ఇక్కడ చెప్పట్లే. ఏమని చెప్తున్నాడంటే, ఐగుప్తులోనున్న నా బంధువుల యొద్దకు వెళ్తా, వారింకా సజీవులుగా ఉన్నారేమో చూస్తా అని అంటున్నాడు. అంతే. అంతేగాని వాళ్ళని నేను బయటకు తీసుకొని వస్తా, దేవుడు ఐగుప్తులో ఉన్న ఫరోతోటి మాట్లాడమని నాకు ఆజ్ఞ ఇచ్చాడు, ఇవన్నీ చెప్పట్లే. బహుశా కుటుంబంలో అలజడి వస్తదేమో, యిత్రో భయపడతాడేమో, లేకపోతే సిప్పోరా భయపడతాదేమో అన్న భయం ఉందేమో మరి మోషేకి, మనకి తెలియదు. కానీ సంపూర్ణమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా బయలుదేరుతున్నట్లు మనము ఇక్కడ చూడగలుగుతాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే 19వ వచనంలో, నీ ప్రాణమును వెతికిన మనుష్యులందరూ చనిపోయిరి గనుక ఐగుప్తుకు తిరిగి వెళ్ళుమని మిద్యానులో మోషేతో చెప్పగా, మోషే తన భార్యను కుమారులను తీసుకుని గాడిద మీద నెక్కించుకుని ఐగుప్తుకు తిరిగి వెళ్ళెను. మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయెను. కాబట్టి బయలుదేరుతున్నాడు ఇప్పుడు మోషే మిద్యాను దగ్గర నుంచి ఐగుప్తుకి వెళ్ళడం కోసమని. భార్యని బిడ్డలను కూడా తీసుకుని వెళ్తున్నాడు. తను ఒంటరిగా ప్రయాణము చేయట్లేదు, మొత్తం కుటుంబం అంతటిని కూడా తీసుకొని వెళ్తున్నాడు. కాబట్టి ఆ మంచి స్టెప్సే ఇక్కడ వేస్తున్నట్లు మనము చూడగలుగుతున్నాం. కానీ వీళ్ళకి మొత్తం విషయం తెలుసా? మనకి దాని గురించినటువంటి క్లారిటీ సంపూర్ణంగా లేదు. 22వ వచనం చూస్తే, అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను, వాని పంపనొలని ఎడల ఇదిగో నేను నీ కుమారుని నీ జ్యేష్ఠపుత్రుని చంపెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను. సో ఫరోని గలవమంటున్నాడు. ఎవరు ఈ ఫరో అన్నటువంటిది ఈ వారం కాదు, కానీ ప్రభు చిత్తమైతే వచ్చేసారి మనం ఆలోచిద్దాం దాని గురించి. కానీ ఫరోనైతే కలవమంటున్నాడు. ఐగుప్తుని ఏలుతున్నటువంటి ఫరోని నువ్వు ముఖాముఖిగా కలిసి నువ్వు ఫరోకి వార్నింగ్ ఇవ్వాలి. ఏంటి ఆ వార్నింగ్ అంటే, ఇశ్రాయేలు నా జ్యేష్ఠపుత్రుడు, నా ప్రథమ కుమారుడు, నువ్వు గనక ఇశ్రాయేలుని పంపించకపోతే నీ జ్యేష్ఠపుత్రుడిని నువ్వు కోల్పోతావు అన్నటువంటి వార్నింగ్ ఇమ్మని అంటున్నాడు అనమాట దేవుడు. అంటే స్టార్టింగ్లోనే కాదు, కొంచెం ఇది మొత్తం మనకి బ్రీఫ్గా రాస్తున్నాడు. కాబట్టి మోషే ఇంకా చాలా మాటలు చెప్పే ఉంటాడు దేవుడు. కానీ అల్టిమేట్లీ ఈ జ్యేష్ఠపుత్రుని దగ్గరికి విషయం వస్తుంది అని దేవుడు మోషే ఇంకా ఐగుప్తులోనికి వెళ్ళక మునుపే ఇక్కడ తెలుపుతున్నట్లు మనం చదువుకోగలుగుతున్నాం అన్నమాట. కాబట్టి జ్యేష్ఠపుత్రుడు చనిపోయే వరకు పరిస్థితి ఎస్కేలేట్ అవుతుందని దేవుడు ఆల్రెడీ ముందే చెప్తున్నాడు మోషేకి ముందే తెలుసు అన్నమాట ఇక్కడ వరకు పరిస్థితి వెళ్తుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. 24వ వచనం నుంచి కనుక మీరు చూస్తే, ఆ 3-4 వచనాలు కొంచెం కన్ఫ్యూజింగ్ వచనాల కింద కనిపిస్తూ ఉంటాయి. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతని చంప చూడగా అని మనం చూస్తున్నాం అన్నమాట. ఇప్పటి వరకు వెళ్ళమని ఆజ్ఞాపించినటువంటి దేవుడు ఆ మాటని అంగీకరించి కొద్దో గొప్ప విధేయతతో బయలుదేరుతున్నటువంటి మోషేని ఇప్పుడు ఎందుకు చంప చూస్తున్నాడు అన్నటువంటి ప్రశ్న మనకి వస్తుంది. దేవుడు ముందే ఎందుకు మోషేకి తను చెయ్యాలి అని అనుకుంటున్నటువంటి పనిని చెప్పలేదు? ఈ ప్రశ్నలు మనకి రావడం సహజమే. చంపుతున్నాడు అనమాట, చంపడానికని ప్రయత్నం జరుగుతున్నట్లు ఇక్కడ రాస్తున్నాడు మోషే. సిప్పోరా ఏం చేసిందంటే 25వ వచనం చూస్తే, వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనివిటి వైతువనెను. అంతటా ఆయన అతనిని విడిచెను అని మనం చూస్తున్నాం. ఇక్కడ చాలా ఒక స్పష్టమైనటువంటి విషయం మనకి కనిపిస్తూ ఉంది. మనము ప్రక్క అధ్యాయం గనక మనం తిప్పి చూసామంటే, 5వ అధ్యాయాన్ని గనక మనం చూసామంటే, దేవుడు మోషే ద్వారా ఫరోతో చెప్తున్నటువంటి మాట మనం గమనిస్తే అక్కడ అంటున్నాడు, నా జనమును పోనిమ్ము అని ఆజ్ఞాపిస్తున్నాడు అనమాట. మొదటి వచనం కనుక మీరు చూస్తే 5వ అధ్యాయం మొదటి వచనం, నా జనమును పోనిమ్ము, లెట్ మై పీపుల్ గో అని దేవుడు ఫరోకి ఆజ్ఞ ఇస్తున్నట్లు మనం చూస్తాం. ఈ నా జనము, నా ప్రజలు అన్నటువంటి ఈ మాట
మనకి ఆదికాండం నుంచి ప్రారంభమవుతుంది. ఆదికాండము 17వ అధ్యాయంలో ప్రత్యేకంగా ప్రారంభమవుతుంది. ఆదికాండము 17వ అధ్యాయము 10వ వచనం నుంచి కనుక మీరు చూస్తూ ఉంటే, దేవుడు అబ్రహాముతోటి ఒక నిబంధనను చేస్తున్నాడనమాట. అబ్రాము అన్నటువంటి పేరు అతనికి ఉండేది 17వ అధ్యాయం ప్రారంభంలో. ఆ పేరుని అబ్రాము అన్నటువంటి నీ పేరుని నేను అబ్రహాముగా మారుస్తున్నాను, శారాయి అన్నటువంటి నీ భార్య పేరుని శారాగా మారుస్తున్నాను అని దేవుడు అతని యొక్క పేరుని, అతని భార్య యొక్క పేరుని మార్చి చెప్తాడు 10వ వచనంలో. నేను నీతో నిబంధన చేయబోతున్నాను, నీతోటే కాదు నీ కుమారులతోటి, నీ కుమారుల కుమారులతోటి నేను నిబంధన చేయబోతున్నాను, అంతేకాదు దాసులతోటి కూడా నేను నిబంధన చేయబోతున్నాను, మొత్తం నీ గృహములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితోటి నేను ఒక నిబంధన చేయబోతున్నాను అని దేవుడు 17వ అధ్యాయంలో చెప్తా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. ద కవెనెంట్ ఆఫ్ గాడ్ విత్ అబ్రహాం. ఏంటి ఆ నిబంధన అని అంటే, దేవుడు తన పక్షాన్ని నుంచి అనేక రకాలైనటువంటి వాగ్దానాలు ఇచ్చాడు, వాటిని నెరవేరుస్తాడు. అది దేవుని సైడ్ నుంచి ఆయన చేయవలసినది. అబ్రహాము వైపు నుంచి అబ్రహాము చేయవలసినది ఏంటంటే, పుత్రులందరూ కూడా, కుమారులందరూ కూడా 8వ దినాన్న క్రొత్తగా పుట్టినటువంటి బిడ్డలైతే 8వ దినాన్న వారు సున్నతి చేయించుకోవాలి. అబ్రహాము, ఇష్మాయేలు లాంటి వాళ్ళైతే వాళ్ళు పుట్టి చాలా కాలమైంది కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ వయసులో వాళ్ళే సున్నతిని చేయించుకోవాలి. ఎవరైనా సున్నతి గనక చేయించుకోకపోతే సున్నతి లేని వారు నా ప్రజలలో నుంచి కొట్టివేయబడతారు అన్నటువంటి మాట మీరు ఆది కాండంలో చదువుతారు. సున్నతి లేనిటువంటి వ్యక్తులు అబ్రహాం యొక్క సంతానము కాదనమాట. సున్నతి అన్నటువంటిది ఇట్ డిసైడ్స్ వెదర్ యువర్ ఎ చైల్డ్ ఆఫ్ అబ్రహాం ఆర్ నాట్. శారీరకంగా అబ్రహాముకి పుట్టినంత మాత్రాన అబ్రహాం యొక్క కుమారులు అని అనబడరు అని వాక్యం అక్కడ చెప్తా ఉన్నది. సున్నతి అన్నటువంటిది ఒకటి చేయాలి. ఆ సున్నతి అన్నటువంటిది చేయకపోతే నువ్వు అబ్రహాముకి పుట్టినటువంటి వాడివైనా అవ్వచ్చు, కానీ నువ్వు దేవుని యొక్క పిల్లలలో నుంచి, దేవుని యొక్క పుత్రులలో నుంచి నువ్వు కొట్టివేయబడిన వాడు అవుతావు అని దేవుని యొక్క వాక్యము అక్కడే అబ్రహాముకు తెలిపింది. మరి మోషే లేవీకి పుట్టినటువంటి కుమారుడు, అంటే యాకోబుకి పుట్టాడు, అంటే ఇస్సాకుకి పుట్టాడు, అంటే అబ్రహాముకి పుట్టాడు, వాగ్దాన పుత్రునికి పుట్టాడు, వాగ్దానం చేయబడినటువంటి వ్యక్తికి పుట్టాడు. మోషే పిలవబడినటువంటి వ్యక్తి దేవుని పరిచర్య చేయడానికని వెళ్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మోషే ఒక ఎంపిక చేసుకోవలసినటువంటి సమయం వచ్చిందనమాట. యామ్ ఐ ఎన్ ఈజిప్షియన్ ఆర్ యామ్ ఐ అన్ ఇజ్రాయెలైట్? నేను హెబ్రియుడినా, నేను ఇశ్రాయేలీయుడినా, లేక నేను ఐగుప్తియుడినా? ఈ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం వచ్చిందనమాట. మోషే తన ప్రయాణం ప్రారంభిస్తున్నప్పుడు ఐగుప్తీయుని కింద బయలుదేరుతా ఉన్నాడు. మోషే ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్ళి ఐగుప్తు రాజుకి, ఐగుప్తు దేశానికి వ్యతిరేకంగా మాట్లాడాలి. కానీ ఇశ్రాయేలీయునిగా సంపూర్ణంగా తన యొక్క హెరిటేజ్ని, తన యొక్క సంపదని, తన యొక్క సంస్కృతిని అతను స్వీకరించినట్టు కనిపించట్లేదు. ఎందుకంటే పుత్రునికి సున్నతి చేయలే, కుమారునికి సున్నతి చేయలేదు. కాబట్టి మోషే ఎక్కడో ఒక పొరపాటు చేశాడనమాట, ఎక్కడో ఒక తప్పటడుగు వేశాడనమాట, ఎక్కడో చేయకూడనిది చేశాడనమాట. అది ఏంటంటే కుమారునికి సున్నతి చేయకపోవడం. మరి ఆ సున్నతి అనేటువంటి పద్ధతి గురించి మరిచిపోయాడా, లేక కావాలి అని అనుకున్నట్టు ఎందుకులే సున్నతి, నేను మిద్యానీయులతో పాటు బ్రతుకుతున్నాను, వేరే వ్యక్తులతో బ్రతుకుతున్నాను, నా ప్రజల దగ్గర లేను కాబట్టి ఇది అవసరం లేదు అని అనుకున్నాడా? ఏంటి కారణం మనకి సంపూర్ణంగా తెలియదు. కానీ దేవుని యొక్క కోపము మండిందనమాట. అందుకనే చంపడానికని ప్రయత్నం చేశాడనమాట. దేవుడు చంపే స్థితికి తెచ్చుకున్నాడనమాట. కారణం ఏంటంటే ఈయన దేవుని యొక్క పరిచర్య చేయడానికని వెళ్తున్నాడు, కానీ దేవుని యొక్క ఆజ్ఞను పాటించట్లే. దేవుని యొక్క పరిచర్య చేయడానికి ముందు దేవుడు పిలిచాడు నిజమే, కానీ దేవుని యొక్క పిలుపుకు స్వీకరించి దేవుని యొక్క పిలుపును అంగీకరించి పరిచర్యలోనికి అడుగుపెట్టే ముందు ఆ పరిచర్యకు తగినటువంటి జీవితం ఉందా, ఆ పరిచర్యకు తగినటువంటి సాక్ష్యం ఉందా, ఆ పరిచర్యకు తగినటువంటి ఆజ్ఞలు పాటించేటువంటి మనస్సు ఉన్నదా అన్నది మోషే చెక్ చేసుకోలేదు. తను ఐగుప్తీయుడిగా పెరిగాడు. ఐగుప్తీయునిగా పెరిగినప్పుడు ఐగుప్తీయులకు ఈ ఆలోచన లేదు, సున్నతి అనేటువంటి ఆలోచన లేదు వాళ్ళకి. ఐగుప్తీయులు సున్నతి చేసుకోరు. కాబట్టి ఐగుప్తీయునిగా అతను ఆలోచిస్తూ ఉన్నాడు. కాబట్టి సున్నతి గురించినటువంటి ప్రాముఖ్యతను అతను అర్థం చేసుకోలేకపోయాడు. కానీ ఇప్పుడు ఫరో దగ్గరికి వెళ్ళి చెప్పబోతున్నాడు అనమాట.
ఫరో, ఐగుప్తీయులు నీవారు, ఇశ్రాయేలీయులు దేవుని వారు. నేను వారి తరపున ఉన్నాను కాబట్టి నేను దేవుని వాడిని. కానీ నువ్వు దేవుని వాడవైతే, నువ్వు దేవుని ప్రజవైతే, దేవుని దేవుని యొక్క నిబంధనకు ఆ సూచకమైనటువంటి సున్నతిని పొందారా పిల్లలు? ఒక పుత్రుడైతే ఖచ్చితంగా పొందలేదు అని మనకు తెలుస్తుంది. కుటుంబంలో ఒక వ్యక్తి సున్నతి పొందలేదు అన్నటువంటి విషయం మనకు తెలుస్తా ఉంది. కాబట్టి దేవుని యొక్క ప్రజలలో నుంచి కొట్టివేయబడేటువంటి రిస్క్ ఉందన్నమాట అక్కడ. మరి దేవుని యొక్క ప్రజే కానటువంటి వ్యక్తి వెళ్ళి దేవుని యొక్క ప్రజలను బయటికి పంపించు అని ఎలా చెప్పగలడు? ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దెమ్, హౌ కెన్ యూ రిప్రజెంట్ దెమ్? నువ్వు వారిలో ఒకడివి కాకపోతే వారి గురించినటువంటి మాట నువ్వు రాజు దగ్గర, ఫరో దగ్గర ఎలా చెప్పగలవు? వారి గురించినటువంటి మనస్తాపన నీకు ఎలా కలుగుతుంది? వారి గురించినటువంటి భారము నీకు ఎలా కలుగుతుంది? వారిలో ఒకనిగా నువ్వు శ్రమను అనుభవించకపోతే, వారిలో ఒకనిగా నీ అనుభవాలు లేకపోతే హౌ? కాబట్టి దేవుడు మోషే మీద పడుతున్నాడు అన్నమాట ఇక్కడ. బహుశా మోషే కుమారునికి సున్నతి చేసేటువంటి పరిస్థితుల్లో కూడా లేడు. ఎందుకంటే యెహోవా ద్వారా బహుశా మొత్తబడి ఉంటాడు. అందుకనే భార్య సున్నతి చేసిందనమాట. భార్య కంగారుగా సున్నతి చేసింది. మోషే పాదాల దగ్గర పడవేసినప్పుడు అప్పుడు యెహోవా అతనిని విడిచి వెళ్ళినట్లు మనం చూడగలుగుతాం. ప్రియులరా, కొన్ని సార్లు దేవుడు నన్ను పిలిచాడు అన్నటువంటి ఉత్సాహంతో, దేవుని యొక్క మాటలు వింటున్నాను అన్నటువంటి ఆలోచనతో మనము కొన్ని అడుగులు వేస్తాం పరిచర్య విషయంలో. కానీ ముందు దానికి కావలసినటువంటివన్నీ నెరవేరుస్తున్నామా? దేవుని ప్రజలలాగా మనం ఉండగలుగుతున్నామా? ఆర్ వి గాడ్స్ పీపుల్? ఈ చిన్న సంఘటన మోషేలో ఉన్నటువంటి ఆ వెలితిని మనకి చూపిస్తా ఉందన్నమాట. 27వ వచనం గనుక మీరు చూస్తే, యెహోవా మోషేను ఎదుర్కొనుటకు అరణ్యంలోనికి వెళ్ళమని అహరోనుతో చెప్పగా, అతడు వెళ్ళి దేవుని పర్వతమందు అతని కలుసుకొని అతని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు మోషే తను పంపిన యెహోవా పలుకుమన్న మాటలన్నిటినీ, ఆయన చేయనాజ్ఞాపించిన సూచక క్రియలన్నిటినీ అహరోనుకు తెలిపెను. తర్వాత మోషే అహరోనులు వెళ్ళి ఇశ్రాయేలీయుల పెద్దలందరినీ పోగు చేసి యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నీయు అహరోను వివరించి జనుల ఎదుట ఆ సూచక క్రియలను చేయగా జనులు నమ్మిరి. మరియు యెహోవా ఇశ్రాయేలీయులను చూడవచ్చి తమ బాధను కనిపెట్టినను మాట జనులు విని తల వంచుకొని నమస్కారము చేసిరి. ఎంతో చక్కగా ఈ చాప్టర్ ఎండ్ అవుతా ఉంటుంది మనకి. అహరోను వచ్చాడు దేవుడు చెప్తా ఉన్నట్లు. అన్న మోషేకి తోడుగా ఉండడం కోసమని, మోషేకి నోరుగా ఉండడం కోసమని అహరోను వచ్చాడు. ఇప్పుడు అహరోను దగ్గర చెప్పాల్సిందంతా చెప్పాడు. మరి మామ దగ్గర చెప్పలేదు. భార్యకి చెప్పాడో చెప్పలేదో తెలియదు. చెప్పాడేమో మరి. కానీ సొంత అన్న దగ్గరికి వచ్చినప్పుడు అన్న దగ్గర మొత్తం అంతా చెప్పుకున్నాడు. ఎందుకంటే మరి అవసరం ఉంది కదా! అన్న యొక్క అవసరం ఉంది. అన్నే మాట్లాడాలి. కాబట్టి అన్నకి చెప్పవలసినదంతా చాలా డీటెయిల్డ్‌గా చెప్పాడు. దేవుడు చేయమన్నటువంటి సూచక క్రియల గురించి కూడా చెప్పాడు. దేవుని యొక్క మాట ఏంటో చెప్పాడు. ఒకవేళ నా మాట వినకపోతే దేవుడు చెప్పినటువంటి ఆ సూచక క్రియలు కూడా చెప్పాడు. పామును పడే 4 మొట్టమొదటిది దేవుని యొక్క మాట. ఆ మాట వినలేదు. కర్రని పడే అది పాము అవుతుంది. దానిని పట్టుకుంటే మరలా కర్ర అవుతుంది. అది వినలేదు. చేతిని తీసుకుని రొమ్ము మీద పెట్టు కుష్ఠంతో బయటకు వస్తుంది. మరలా రొమ్మును పెట్టు కుష్ఠం పోతుంది. అది వినలేదు. చివరిగా నైలు నదిలో ఉన్నటువంటి ఆ నీటిని తీసుకుని ఎండిన నేల మీద, ఆరిన నేల మీద వెయ్యి అవి ఎర్రగా రక్తంగా మారతాయి. 4 చెప్పాడు దేవుడు. కాబట్టి ఈ సూచక క్రియలన్నింటిని కూడా వివరించాడు. వివరించిన తర్వాత వీళ్ళు ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత ఇశ్రాయేలీయుల పెద్దలందరినీ పోగు చేశారు. పోగు చేసిన తర్వాత ఆ దేవుడు చెప్పినటువంటి మాటలన్నిటిని వివరించారు. దేవుడు చూపించమన్న సూచక క్రియలని కూడా చేశారు. యెహోవా ఇశ్రాయేలీయులను చూడవచ్చి తమ బాధను కనిపెట్టిన మాట జనులు విని తల వంచుకొని నమస్కారము చేసిరి. చదవడానికి ఎంతో చాలా చక్కగా ఆనందంగా కనిపిస్తూ ఉంటుంది ఈ వచనం.
కానీ జాగ్రత్తగా చూసామంటే 40 సంవత్సరాల క్రితం ఇదే మోషే సింహాసనం మీద కూర్చున్నటువంటి మోషే లేక కూర్చోబోయేటువంటి మోషే, ఎందుకంటే ఆ ఐగుప్తు దేశం అంతటికి కూడా ఇతనే ఇక రాకుమారుడు, ఇతనే తర్వాత వచ్చేటువంటి రాజు అని అనుకుంటున్నారు చాలామంది, జోసెఫస్ చెప్తున్నటువంటి చరిత్ర ప్రకారం అయితే ఖచ్చితంగా. కాబట్టి అలాంటి స్థితిలో ఉన్నటువంటి మోషే ఇశ్రాయేలీల్ని రక్షించడానికని ప్రయత్నం చేస్తే మా మీద నువ్వెవడవురా మధ్యలో వచ్చావు అని గొడవ పెట్టారు, స్వీకరించలేదు. మరి ఇప్పుడు 40 సంవత్సరాల తర్వాత ఆ యవ్వనమంతా పోయింది, ముసలోడైపోయాడు, ఆ భాష అంతా పోయింది, ఇప్పుడు నత్తొచ్చేసింది, నోటి మాంద్యం వచ్చేసింది అని తనే చెప్పుకుంటున్నాడు. బలహీనతలు వచ్చేసాయి, ఎండిపోయాడు, బక్క చిక్కుకుపోయాడు, ఇదివరకున్న అందమంతా పోయింది, నేర్చుకున్నదంతా పోయినట్లు అనిపిస్తుంది 40 సంవత్సరాలు. ఇప్పుడు ఏమీ లేనటువంటి ఈ మోషే వచ్చి చెప్పేసరికి ఎందుకు నమ్మారు? కారణం ఏంటంటే అక్కడ మోషే చేసినటువంటి సూచక క్రియలు. నిజంగా దేవుని మాటను మాత్రమే వాళ్ళు నమ్మి ఉండుంటే తర్వాత ఇశ్రాయేలీయుల యొక్క జీవితం చాలా బాగుండేది. ఇశ్రాయేలీయుల యొక్క నడవడి, ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచిపెట్టిన తర్వాత చేసినటువంటి పనులు చాలా వేరేగా ఉండేవి. దేవుని మాటకు మాత్రమే వాళ్ళు లోబడేటువంటి వ్యక్తులైతే. లేదు సుమి, మోషే చేసిన సూచక క్రియలను చూసి వారు సంతోషించారనమాట. మోషే చేసినటువంటి సూచక క్రియలను చూసి వారు ఆనందించారనమాట. వారి నమ్మకము మోషే చేసిన సూచక క్రియల మీద పెట్టారనమాట. లూకాసు వార్త 10వ అధ్యాయము 20వ వచనం కనుక మీరు చూసారంటే, శిష్యులు యేసుప్రభు దగ్గరికి వచ్చి మేము దయ్యాలని వెళ్ళగొడతా ఉన్నప్పుడు అవి మా మాట విని పారిపోతున్నాయని సంతోషపడతా ఉంటే యేసుప్రభు వారు అంటారు, దయ్యాలు పారిపోతున్నాయని కాదు మీరు సంతోషించాల్సింది, మీ పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నాయని మీరు సంతోషించండి అని యేసుప్రభు వారు అంటారు. చాలాసార్లు మానవుడు చేస్తున్నటువంటి కార్యాల మీద, మనిషి చేసేటువంటి పనుల మీద మనం దృష్టి నుంచుతాం. మన ఫోకస్ మానవుని యొక్క శక్తి మీద ఉంటుంది, లేకపోతే మానవుడు చేసేటువంటి కార్యాల మీద ఉంటుంది, లేకపోతే దేవుడు మానవుని ద్వారా జరిపించేటువంటి ఘనమైనటువంటి పనుల మీద మనకి కనిపిస్తూ ఉంటుంది. కానీ దేని మీద మనం దృష్టి ఉంచాలంటే దేవుని మాట మీద, దేవుని వాగ్దానం మీద. ఇశ్రాయేలీయులు, ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యక్తులు నమస్కారము చేశారు, విన్నారు, తల వంచుకున్నారు, మంచి మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. కానీ తర్వాత వచ్చేటువంటి మాటలను మనం చదువుతూ ఉన్నప్పుడు, తర్వాత అధ్యాయాల్లో జరిగినటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నప్పుడు, వారిలో వచ్చినటువంటి ఈ తగ్గింపు స్వభావము, తల వంచుకునేటువంటి ఈ స్వభావము, ఆరాధించేటువంటి ఈ తత్వము సంపూర్ణంగా దేవుని గురించి ఎరిగినటువంటి వ్యక్తులలో నుంచి వచ్చినటువంటి ఆరాధన కాదు అని మనకు అర్థమవుతుంది. సూచక క్రియలు చేశారు, దేవుడు మా పక్షాన ఉన్నారు అన్నటువంటి ఆ యొక్క సంతోషముతో తలలు వంచి నమస్కారం చేశారు. 5వ అధ్యాయంలోకి వెళ్తే, మోషే అహరోనులు వచ్చి ఫరోని చూచి, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనేది. దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు అనమాట. ఈ సెక్షన్ అంతా కూడా చాలా అద్భుతమైనటువంటి సెక్షన్. మొట్టమొదటిసారి ప్రపంచం ప్రపంచంలో ఉన్నటువంటి, ఆ దినాలలో ఉన్నటువంటి ప్రపంచమంతటిని ఏలుతున్నటువంటి ఒక మనిషి దగ్గరికి సాక్షాత్తు దేవుడే ఒక ప్రవక్తని పంపించి ఒక జనాన్ని వీరు నా వారు అని క్లెయిమ్ చేస్తున్నాడు అనమాట. నీ యొక్క ఉచ్చులో నుంచి, నీ యొక్క చేతిలో నుంచి వారిని రక్షించబోతున్నాను అని దేవుడు ఇక్కడ సవాలు చేస్తున్నాడు అనమాట. దేవునికి ఇక్కడ ఐగుప్తుకి మధ్యలో ఉన్నటువంటి సంఘర్షణ అనమాట. గాడ్ వర్సెస్ ఈజిప్ట్, గాడ్ వర్సెస్ ద గాడ్స్ ఆఫ్ ది ఈజిప్ట్, గాడ్ వర్సెస్ ఫారో అని మనం అనుకోవచ్చు. దేవునికి ఫరోకి మధ్యలో జరిగేటువంటి ఈ సంఘర్షణ అనమాట. మనకి ఈ సంఘర్షణ మిగతా అధ్యాయాల్లో కూడా ప్లే అవుతూ ఉంటుంది. దానికి ప్రారంభము ఇక్కడ. నా జనమును పోనిమ్ము అని అంటున్నాడు అనమాట.
ఫరో అనుకుంటున్నాడు ఇప్పటి వరకు, మొదటి అధ్యాయం మీరు చదివారు కాబట్టి, ఫరో అనుకుంటున్నాడు వీళ్ళు నా క్రింద ఉండాల్సినటువంటి ప్రజలు, వీరు ఐగుప్తుల్లో ఉండాల్సినటువంటి ప్రజలు, వీళ్ళు నా వాళ్ళు కాదు, కానీ వీళ్ళు నాకు దాసుల కింద ఉండాలి. కాబట్టి ఒక రకంగా దీస్ పీపుల్ బిలాంగ్ టు మీ అని అనుకుంటున్నాడు అనమాట. మంచి బిలాంగింగ్ కాదు అది. నా పిల్లల గురించి దే బిలాంగ్ టు మీ అని నేను అనుకోవచ్చు, కానీ వేరే వాళ్ళ గురించి దే బిలాంగ్ టు మీ అని నేను అనుకుంటా ఉంటే నాలో ఏదో తేడా ఉందన్నమాట. కాబట్టి ఫరో ఇక్కడ తనది కానటువంటి వారిని తన వాళ్ళు అని అనుకుంటున్నాడు అనమాట. వాళ్ళ ద్వారా పని చేయించుకోవడం కోసమని, ప్రేమతో కాదు. దేవుడు ఇక్కడ సవాలు చేస్తున్నాడు అనమాట. వీళ్ళు నీ వారు కాదు ఫరో, వీళ్ళు నా వారు, నా జనము, దీస్ ఆర్ మై పీపుల్ అని అంటున్నాడు. వారు ఇప్పటి వరకు చేసినటువంటి సేవ చాలు, ఇక వారిని పోనిమ్ము అని అంటున్నాడు అనమాట దేవుడు. దేవుడే సాక్షాత్తు డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. మోషే నేను చెప్తున్నాను అని అనట్లే, దేవుడు చెప్తున్నాడు అని అంటున్నాడు అనమాట. దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని చెప్తున్నాడు కూడా కాదు, ఆజ్ఞాపిస్తున్నాడంట. దేవుడు తన యొక్క అధికారాన్ని, తన ఆధిపత్యాన్ని, తన సార్వభౌమాధికారాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు ఫరోకి. ఫరో, ప్రపంచంలో ఉన్నటువంటి రాజులందరిలో కల్లా నువ్వు గొప్పడు అయి ఉండొచ్చు. ప్రపంచంలో ఆ దినాలలో ఉన్నటువంటి టెక్నాలజీ అన్నిటికంటే నీది అద్భుతమైనటువంటి టెక్నాలజీ అయి ఉండొచ్చు, కానీ యు ఆర్ స్టిల్ అండర్ మీ. నువ్వు నా క్రింద ఉన్నటువంటి వాడివి, నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను అని దేవుడు చెప్తున్నాడు అనమాట. ఫరో కంటే ఈయన ఎంత ఉన్నతుడో ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఫరో వినలేదు సుమి. 2వ వచనం కనుక మీరు చూస్తే, ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయను అని అంటున్నాడు. ఒకవేళ వెంటనే ఫరో గనుక సరే సరే అని ఒప్పేసుకుని ఉండుంటే నిర్గమకాండం ఎంత దీర్ఘంగా మనకు ఉండేది కాదు. కానీ ఫరో రెబెల్ చేశాడనమాట, తిరుగుబాటు చేశాడనమాట. ఎవరి యెహోవా? ఎవరు అని కూడా అనట్లే, ఎవడు అని తర్జుమా చేశారు. మనకి గౌరవం లేనట్టు మాట్లాడుతున్నాడు అనమాట. నాకు యెహోవా ఎవరో తెలియదు, ఇశ్రాయేలీయులను పోనీయను. ఎందుకంటే అధికార మదం ఎక్కేసిందనమాట ఫరోకి. ఆ దినాలలో ఫరోని దేవుళ్ళలో ఒకడుగా పూజిస్తూ ఉండేవాళ్ళు. ఫరోయే దేవుడు అనమాట వాళ్ళకి. రా అన్నటువంటి వాళ్ళు ప్రముఖమైనటువంటి సూర్యదేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి వాడు అని అనుకునేవాళ్ళు అనమాట. ఆ సూర్యదేవుని యొక్క మానవ రూపమే ఫరో అని వాళ్ళు విశ్వసించేవారు. రా అన్నటువంటి ఆ దేవత యొక్క మారు రూపమే అని అనుకునేవాళ్ళు ఫరోని. కాబట్టి దేవుళ్ళ మధ్యలో సంచరించగలిగినటువంటి వాడు ఫరో అని వాళ్ళు నమ్మేవాళ్ళు అనమాట. అలా నమ్మించకపోతే ఫరో కూడా బ్రతకలేడు. ఎందుకంటే తనకున్నటువంటి ఆధిపత్యాన్ని కోల్పోతాడనమాట. అబద్ధాలు చెప్పి ఆ స్టేటస్ని, ఆ స్టేచర్ని తను ఉంచుకోవాలన్నమాట. వీడు కూడా మాలాంటి మానవ మాతృడే, వీడు కూడా రక్తాన్ని చిందిస్తాడు, వీడు కూడా దెబ్బలు తగులుతాయి, వీడు కూడా బలహీనుడే అని వాళ్ళకి తెలిస్తే, వీడికి మాకు ప్రత్యేకత ఏమీ లేదు, వీడు మాకంటే గొప్పవాడు ఏం కాదన్నటువంటి విషయం వాళ్ళు గ్రహించగలిగితే వాళ్ళు తిరుగుబాటు చేస్తారు. కాబట్టి ఫరోని ఎప్పుడు కూడా ఉన్నతంగా చూపించడం కోసమని దేవుళ్ళలో ఒకడు అని వాళ్ళని, ఫరోని పరిచయం చేస్తూ ఉండేవాళ్ళు. కాబట్టి దేవుడు ఇక్కడ సవాలు చేస్తున్నాడు అనమాట. దేవుడివి కదా, కాబట్టి నా జనాన్ని పోనివ్వు. ఫరో అంటున్నాడు, నేను దేవుణ్ణి కదా, ఈ దేవుడు ఎవరో నాకు తెలియదు అని ఫరో అంటున్నాడు అనమాట. వీళ్ళిద్దరి మధ్యలో క్లాష్ మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. కాబట్టి మోషే అహరోనులు చెప్తున్నారనమాట, ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారనమాట. 3వ వచనం చూస్తే, హెబ్రీల దేవుడు మమ్మల్ని ఎదుర్కొనేను, సెలవైన ఎడల మేము అరణ్యంలోనికి 3 దినముల ప్రయాణం అంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించుదుము, లేని ఎడల ఆయన మా మీద తెగులుతోనేనను ఖడ్గముతోనేనను పడునేమో అని. 3 దినాలేనా? 3 దినాలేనా దేవుడు చెప్పింది? కాదు కదా. వాళ్ళు సీనాయి పర్వతం దగ్గరికి రావాలి కదా, వాళ్ళు దేవుడిని అక్కడ ఆరాధించాలి కదా, దానికి సమయం పడుతుంది కదా. మరలా వెనక్కి ఐగుప్తుకు వెళ్ళిపోవడానిక దేవుడు బయటకు రప్పిస్తా ఉన్నది? లేదు కదా. స్వేచ్ఛనివ్వడానికి కదా, స్వాతంత్ర్యం ఇవ్వడానికి కదా, వాళ్ళకంటూ ఒక దేశాన్ని ఇవ్వడం కోసం కదా. అది ఎప్పుడో అబ్రహాముకే చెప్పాడు కదా.
నీ సంతతి వాళ్ళు తమది కాని దేశమందు వాళ్ళు బానిసలైన తర్వాత, దాసులైన తర్వాత వాళ్ళని నేను చూడడానికని వస్తాను. వాళ్ళని తీసుకొని వచ్చి ఈ దేశంలో నేను పెడతాను అని ఆదికాండంలోనే అబ్రహాముకి చెప్పాడు కదా దేవుడు. మరి 3 దినాలు అంటాడు ఎందుకు ఇక్కడ? ఎవరు మోషే అబద్ధం చెప్తున్నాడా? దేవుడు తప్పుదారి మళ్ళిస్తున్నాడా? 2 కాదు. ఎందుకంటే దేవుడు ప్రాడ్ చేస్తున్నాడనమాట. గుచ్చుతున్నాడనమాట ఫరోని. ఫరోని టెస్ట్ చేస్తున్నాడనమాట. పరీక్షిస్తున్నాడనమాట. ఎంతవరకు ఫరో ఒప్పుకుంటాడో. కాబట్టి స్టార్టింగ్ చాలా నెమ్మదిగా స్టార్ట్ చేస్తున్నాడనమాట. కడుపు నొప్పి వస్తా ఉన్నది అని అంటే డాక్టర్లు ఒక్కొక్కసారి నొక్కుతారనమాట. ఇక్కడొస్తుందా? 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 అని నొక్కుతా ఉంటారు. స్టార్టింగ్‌లో కొంచెం నెమ్మదిగా నొక్కొచ్చు. నొప్పి రావట్లేదనంటే ఇంకొంచెం గట్టిగా నొక్కొచ్చు. ఇంకా రావట్లేదంటే ఇంకొంచెం గట్టిగా నొక్కొచ్చు. టెస్ట్ చేయడం కోసం అనమాట. కాబట్టి ఫరోతో చాలా సింపుల్‌గా వ్యవహరిస్తున్నాడనమాట స్టార్టింగ్‌లో. 3 రోజులే పంపిస్తావా? దానికి పంపిస్తాను అని అనునుంటే తర్వాత ఇంకొక నెక్స్ట్ క్వెషన్ ఏదో వచ్చును. ఫరో సింపుల్ టెస్ట్‌లోనే ఫెయిల్ అయిపోయాడనమాట. మోషే అహరోను అని అంటున్నాడనమాట 4వ వచనంలో. ఐగుప్తు రాజు మోషే అహరోను ఈ జనులు తమ పనులను చేయకుండా మీరు ఎలా ఆపుచున్నారు? మీ బరువులు మోయుటకు పొండనెను. కాబట్టి ఫరోకి 3 రోజులు పంపించడానికి కూడా ఇష్టం లేదనమాట. దేవుడు కొంచెమే అడిగాడు స్టార్టింగ్‌లో. అది కూడా ఇవ్వడానికి నాకు మనస్సు లేదు అని చెప్పేశాడనమాట. స్టార్టింగ్‌లోనే దేవుడు మొత్తం అంతా ఇచ్చేయమని అనలే. కొంచెమే ఇవ్వు అని అన్నాడు. దానికి సంసిద్ధత చూపించుండుంటే ఈ కష్టాలన్నీ వచ్చుండేవి కాదేమో ఐగుప్తుకి. కానీ ఏమాత్రం కొంచెం కూడా విధేయత తత్వము లేనటువంటి వాడిగా ఫరో ఇక్కడ తను తాను కనపరుచుకున్నాడనమాట. ఒక చిన్న పరీక్ష పెట్టాడు దేవుడు ఫరోకి. ఆ పరీక్షలో ఫెయిల్ అయిపోయాడు. పనులు చేయకుండా మీరెలా ఆపుచున్నారు? మీ బరువులు మోయుటకు పొండి అని చెప్పాడనమాట. 5వ వచనం చూస్తే, ఫరో ఇదిగో ఈ జనము ఇప్పుడు విస్తరించి ఉన్నది. వారు తమ బరువులను విడిచి తీరికగా నుండునట్లు మీరు చేయుచున్నారని వారితో అనెను. వాళ్ళు బద్ధకంగా ఉండడానికని మీరు పనులు మీరు ఈ కబుర్లన్నీ చెప్తున్నారు అని ఫరో వాళ్ళ మీద నింద వేస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం. కాబట్టి దేవుడేమో నా ప్రజలని పంపించు. ఫరో ఏమో నేను పంపించడానికి ఈ దేవుడెవడో నాకు తెలియదు. దేవుడేమో చెప్తా ఉన్నాడనమాట 3 దినాలైనా పంపించు. ఫరో లేదు లేదు మీరు బద్ధకం ఎక్కువైపోయింది మీకు. అందుకనే మీకు బద్ధకం ఎక్కువైపోయింది కాబట్టి మీరు ఇలాంటి కబుర్లన్నీ నాకు చెప్తున్నారు అని చెప్పి ఫరో అంటున్నాడనమాట. ప్రజలని పంపించడానికి ఏమాత్రము ఇష్టం లేదు. ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇక్కడ తనంతట తానే కఠినపరుచుకున్నాడు తన యొక్క హృదయాన్ని. తర్వాత దేవుడు కఠినపరచడం మొదలుపెడతాడు. ముందు ఫరోకి తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. ఆ తర్వాత దేవుడు తన హృదయాన్ని కఠినపరిచాడు. ముందు ఫరో మాట వినడం మానేశాడు. మాట వినకుండా ఉండడం మొదలుపెట్టాడు. తర్వాత దేవుడు ఫరో మాట వినకుండా అతని హృదయాన్ని కఠినపరిచాడు. ద ప్రాసెస్ స్టార్టెడ్ విత్ ద ఫారో. చెప్తాడు దేవుడు. చాలా చక్కగా చెప్తాడనమాట. నా మాట వినండి. ఇది చేయకూడదు. ప్రజలు చేస్తారు. మరలా చెప్తాడు దేవుడు. ఇది చేయకూడదు. మరలా చేస్తారు. మరలా చెప్తాడు దేవుడు. ఇది చేయకూడదు. దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడు గాని అనంత శాంతము కలిగిన వాడని రాయలేదు వాక్యంలో. కాబట్టి దీర్ఘంగా శాంతాన్ని వహిస్తాడు. కొంతకాలం అయ్యేసరికి ఇక చాలు అని అంటాడనమాట. నీ ఇష్టం వచ్చింది చేసుకో నువ్వు. నేను నీకు అడ్డు చెప్పను. నీ ఇష్టం వచ్చింది చేసుకో. విపరీతమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళు. నీ ఇష్టమైనట్టు చేసుకో. నేను నీకు అడ్డు చెప్పను. అడ్డు తీసేస్తాడు. అదే కఠినపరచడం అని అంటే. కాబట్టి ఫరో తన హృదయాన్ని ఇక్కడ కఠినపరుచుకుంటున్నట్లు మనం చూడగలుగుతున్నాం. ఆ దినమున ఫరో ప్రజలపైనున్న కార్యనియామకులకును వారి నాయకులకును ఇట్లా ఆజ్ఞాపించును. ఇటుకలు చేయుటకు మీరు ఇక మీదట ఈ జనులకు గడ్డి ఇయ్యకూడదు. వారు వెళ్ళి తామే గడ్డి కూర్చుకొనవలెను. ఆయనను వారు ఇదివరకు చేసిన ఇటుకల లెక్కనే వారి మీద మోపవలెను. దానిలో ఏమాత్రమును తక్కువ చేయవద్దు. వారు సోమరులు గనుక మేము వెళ్ళి మా దేవునికి బలి అర్పించుటకు సెలవిమ్మని మొర్రపెట్టుచున్నారు. ఆ మనుషుల చేత ఎక్కువ పని చేయింపవలెను. దానిలో వారు కష్టపడవలెను. అబద్ధపు మాటలను వారు లక్ష్య పెట్టకూడదు అనెను. కాబట్టి ఫరో చెప్తున్నాడు అనమాట. తనకొక స్ట్రాటజీ వచ్చింది. ఫరో ఏమనుకుంటున్నాడంటే
ఈ ప్రజలు పని తప్పించుకోవడానికి చేస్తున్నటువంటి విషయం అని అనుకుంటున్నాడే గాని దేవుని మీద విశ్వాసం ఉంచలేదు ఫరో. అవిశ్వాసం కలిగినటువంటి వ్యక్తి ఫరో. అసల దేవుడు ఎవరో కూడా తెలియనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఫరో. అవిశ్వాసం కలిగిన వాడు. అందుకని అంటున్నాడు గడ్డి ఇవ్వద్దు వాళ్ళకి. గడ్డిని కలిపి ఇటుకలు చేస్తా ఉంటే కొంచెం స్ట్రాంగ్‌గా, బలంగా ఉంటాయన్నమాట. బాండింగ్ ఏజెంట్ కింద పని చేస్తా ఉంటాయన్నమాట. కాబట్టి గడ్డి ఇవ్వద్దు. మరి ఏం చేయాలి? ప్రజలే ఎక్కడెక్కడికో వెళ్లి కూడుకొని రావాలి. ఆ గడ్డిని కూర్చుకొని రావాలి. చెదిరిపోయారంట. దేశమంతా చెదిరిపోయారంట. అంతమంది ఉన్నారు. గడ్డిని కూర్చుకోవడం కోసమని కిలోమీటర్లు, కిలోమీటర్ల దూరంలోకి వాళ్ళు వెళ్తా ఉండేవాళ్ళనమాట. కొంతమందిని ఆ పని మీద పెట్టినట్టున్నారు. కానీ రోజుకి 100 ఇటుకలు రావాలి అనంటే ఆ 100 ఇటుకలే రావాలి. తగ్గడానికి వీలు లేదు. పని కఠినమైందనమాట. చాలా సార్లు క్రైస్తవ జీవితంలో కూడా మనకి ఇలాగే కనిపిస్తా ఉంటది. ఇలాగే అనిపిస్తా ఉంటది మనకి. దేవుడేమో వచ్చి నేను సహాయం చేస్తాను అని చెప్తున్నాడు. దేవుడు సహాయం చేస్తానన్నాడు కదా! దేవుని మాట మనకి తోడుంది కదా! దేవుని వాగ్దానం మనకి తోడుంది కదా! అని మనం ఒక అడుగు వేసి ముందుకు వెళ్తాం. అడుగు వేసి ముందుకు వెళితే సమస్యలు తీరిపోవడం సంగతి పక్కన పెట్టండి. సమస్యలు ఎక్కువవుతున్నట్లు మనకి కనిపిస్తా ఉంటాయి. ప్రియులారా, 2 విషయాలను గ్రహించాలి. అది దేవుని చిత్తము అని మనం అంగీకరించాలి. మనం గ్రహించాలి అక్కడ. రెండవది, సాతాను మనల్ని సమస్యలలో నుంచి అంత సులువుగా బయటికి రానివ్వడు. ఈ లోకము మనల్ని అంత సులువుగా వదిలిపెట్టదు. దేవుడు మనల్ని క్లెయిమ్ చేస్తున్న సాతాను బలంగా పోరాడతాడనమాట. కాబట్టి కొన్నిసార్లు మన జీవితంలో అనుకున్నటువంటి విడుదల కనిపించదు. ఇంకా దూరం అవుతున్నట్లు కనిపిస్తదనమాట. కానీ ఆ సమయంలో మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, ఇదే దేవుని చిత్తం. ఇదే దేవుడు చేయాలనుకుంటున్నటువంటి పద్ధతి. ఇలాగే వెళ్ళాలన్నమాట. ఈ కష్టం ఎక్కువ అవ్వాలి. ఇశ్రాయేలీయులు అనుకుని ఉండుంటారు. మోషే కూడా బహుశా అనుకుని ఉండుంటాడు. దేవుడు వస్తాడు. లేకపోతే దేవుడు కార్యాలు చూసిన తర్వాత, మోషే మాట్లాడిన తర్వాత, అహరోను మాట్లాడిన తర్వాత, దేవుడు చేసినటువంటి పనులు చూసిన తర్వాత, ఫరో గజగజలాడుతూ ప్రజలందరినీ పంపించేస్తాడు. ఈజీ అని అనుకున్నారు. దేవుడు ఈజీ అని చెప్పలే. ముందు నుంచి చెప్తానే ఉన్నాడు దేవుడు. కఠినమవుతుంది, కఠినమవుతుంది. అంత సులువుగా వదిలిపెట్టడు. జ్యేష్ఠ కుమారుని కూడా నేను తీసేసుకుంటా. అంతవరకు కూడా చెప్పాడు దేవుడు. ఈజీ అని చెప్పలే దేవుడు. కానీ మనం అనుకుంటాం అనమాట చాలాసార్లు, దేవుడు ఉన్నాడు కదా ఈజీ అని అనుకుంటాం. దేవుడు చెప్పినా సరే ఆ ఈజీ లైఫ్ లేకపోతే మరలా దేవుడిని ప్రశ్నిస్తాం. కష్టం వచ్చింది, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. దేవుడు మన మాట వింటాడు అనే ఆలోచనతో. కష్టం ఎక్కువైంది, వందనాలు దేవా అని చెప్పం మనం. కష్టం ఎక్కువైంది అంటే ఏదో రెస్పాన్స్ వస్తుంది నాకు అని ఎదురు చూడం. ఎక్కువైపోయింది కష్టం అని కంప్లైంట్ చేస్తాం. ఫరో ఏం చేస్తున్నాడంటే ప్రజలకు పనిని ఎక్కువ మొదలు పెట్టించాడు అనమాట. ఎక్కువ చేయడం మొదలు పెట్టించాడు. పదవచనం, కాబట్టి ప్రజలు కార్యనియామకులను వారి నాయకులను పోయి ప్రజలను చూచి, నేను మీకు గడ్డి ఇయ్యను, మీరు వెళ్ళి మీకు గడ్డి ఎక్కడ దొరుకునో అక్కడే మీరు సంపాదించుకునండి, అయితే మీ పనులను ఏమాత్రము తక్కువ చేయబడదని ఫరో సెలవిచ్చననిరి. కాంట్రాస్ట్ చేస్తున్నాడు అనమాట 11వ వచనంలో. మొదటి వచనంలో ఏమో యెహోవా సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఆజ్ఞాపించుచున్నాడు ఫరోకి. సో ఇక్కడ కాంట్రాస్ట్ ఇస్తున్నాడు అనమాట. అక్కడేమో దస్ సెడ్ ద లార్డ్ అని అంటాడు అనమాట మొదటి వచనంలో. ఇక్కడేమో దస్ సేస్ ఫరో అని అంటారు అనమాట. అంటే ఫరో ఇలా చెప్తున్నాడు అనమాట. ఫరో యొక్క ఆజ్ఞ ఇది ఏంటంటే, మిమ్మల్ని నేను కష్టపెడతా, మిమ్మల్ని నేను కష్టపెడతా. దేవుడు తన యొక్క ప్రజలని విడుదల చేయడం కోసమని చూస్తూ ఉంటే, ఈ లోకం ఏం చేస్తూ ఉంటుందంటే ఇంకా బంధీలను చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది అనమాట. మోర్ స్లేవరీ, మోర్ వర్క్. దేవుని వైపు అడుగులు వేయడానికి ప్రయాసపడుతున్నటువంటి ఒక క్రైస్తవుడి జీవితంలోనికి
ఈ లోక సంబంధమైన పనులు ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వచ్చేస్తూ ఉంటాయన్నమాట. దేవుని నుంచి దూరము చేసేయడం కోసమని. సులువుగా చిక్కులు పెట్టేటువంటి విషయాలు ఉన్నాయన్నమాట ఈ లోకంలో. చాలా చక్కగా చిక్కులు పెడతాయన్నమాట. అందుకనే ముళ్ళ పొదలతోటి కంపేర్ చేశారనమాట యేసు ప్రభువారు. ఐహిక విచారాలు లాంటివి వచ్చి అణిచేస్తా ఉంటాయి వాళ్ళని. వాక్యం మొలకెత్తనివ్వవు. మొలకెత్తుతుంది కానీ అది పెరగనివ్వదు మొక్కని. చిక్కుకుపోతాయన్నమాట. చుట్టేసుకుంటాయన్నమాట. ప్రియులారా, ప్రయత్నం చేస్తాం. ఒక తీర్మానం తీసుకుంటాం ఈరోజు రాత్రి దేవుని వాక్యం విని ఒక మంచి తీర్మానం తీసుకుంటాం. ఈ రోజు నుంచి నేను ఇలా బ్రతుకుతా. మందిరం అయిపోయింది. ఆరాధనలో మంచి తీర్మానం తీసుకుంటాం. బల దగ్గర పరీక్షించుకుంటాం. మంచి తీర్మానం తీసుకుంటాం. వాక్యం చాలా బాగా వచ్చింది ఆ రోజు. మంచి తీర్మానం తీసుకుంటాం. కానీ ఇంటికి వెళ్ళేసరికి ఏదో శ్రమ. ఇంటికి వెళ్ళేసరికి ఏదో పని. ఆఫీస్లో తెలియకుండా సడన్గా బోల్డెడ్ పని వచ్చేస్తుంది. ఇంటిలోకి వెళ్ళేసరికి ఇంటిలో ఏదో గొడవ వస్తుంది. ఇంటిలో ఏదో ఇబ్బంది వస్తుంది. మనం అనుకున్నటువంటి పనిని, మనం చేసుకున్నటువంటి తీర్మానాన్ని చెయ్యనివ్వకుండా మొత్తం ప్రపంచమంతా ప్రయాసపడతా ఉంటుంది అనమాట. ఇక్కడ జరుగుతుంది కూడా అదే. దేవుడేమో ప్రజల్ని బయటికి తీసుకుని వస్తాను అని అంటే, ఫరో, అతని యొక్క అనుచరులు, అతని కింద పనిచేసేటువంటి వ్యక్తులు మొత్తం అందరూ కలిసి దేనికోసం పనిచేస్తున్నారంటే దానిని వ్యతిరేకించడం కోసమని పనిచేస్తున్నారు. కానీ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కలిసినా సరే దేవునికి వ్యతిరేకంగా వెళ్ళలేరు కదా. చెదిరిపోయారు. 12వ వచనంలో కనుక మీరు చూస్తే, ప్రజలు గడ్డికి మారుగా కొయ్యకాలు కూర్చుటకు ఐగుప్తు దేశమందంతటను చెదిరిపోయారు. కార్య నియామకులు వారిని త్వరపెట్టి గడ్డి ఉన్నప్పటి వలనే ఏనాటి పని ఆనాడే ముగించుటని ఫరో కార్య నియామకులు తాము ఇశ్రాయేలీయులలో వారి మీద ఉంచిన నాయకులను కొట్టి ఎప్పటి వలె మీ లెక్క చొప్పున ఇటుకలను నిన్న నేడు మీరు ఎలా చేయించలేదని అడుగుగా, ఇశ్రాయేలు నాయకులు ఫరో యొద్దకు వచ్చి తమ దాసుల ఎడల తమరెందుకిట్లు జరిగించుచున్నారు. ఇక్కడ మీకు అర్థమవుతుంది 4వ అధ్యాయం ఆఖరి వచనంలో దేవుని యొక్క మాట మీద వాళ్ళు విశ్వసించక దేవుడు చేసిన పనుల మీద వాళ్ళు దృష్టి పెట్టడంతో ఎందుకు పొరపాటు చేశారో వాళ్ళు అన్నది. ఎందుకంటే శ్రమ వచ్చింది. దేవుడు చెప్పిన మాటల్లో చాలా డీటెయిల్డ్గా ఉంది. దేవుడు మోషేతో ఏం చెప్పమన్నాడో ఆ మాటలన్నింటినీ కూడా మీరు గమనించారంటే, ఫరో హృదయాన్ని నేను కఠినపరుస్తా, జనులని పోనీయమని అంటాడు, అతను పోనీయుడు, వారిని కఠినపరుస్తా నేను. దేవుడు ఈ మాటలన్నీ చెప్పాడు మోషేకి. ఆ మాటలన్నీ వీళ్ళు కూడా వినుంటారు. ఎందుకంటే మోషే చెప్పినవన్నీ వీళ్ళకి కూడా చెప్పాడు కదా. అహరోనికి చెప్పాడు, వీళ్ళకి చెప్పాడు. సో దే న్యూ ఎవ్రీథింగ్. దానిని పట్టించుకోలే. అరే కర్రను పడేస్తే పాము అయిపోయింది రోయ్, భలే ఉంది ఇది. కుష్ఠరోగి చెయ్యి కుష్ఠం అయిపోయింది. మరలా ఇలా రొమ్మును పెట్టుకుని ఇలా తీసాడు బయటికి, దాని మామూలుగా అయిపోయింది చెయ్యి. నైలు నది పవిత్రమైనటువంటి నది. ఈ నది నీళ్లను తీసుకొచ్చి బయట వేసేసరికి ఎర్రగా రక్తంలా మారిపోయింది రోయ్. ఇది చాలా విచిత్రమైనది రోయ్. ఇది దేవుడి యొక్క కార్యము. కాబట్టి ఈ కార్యాల మీద వాళ్ళు దృష్టించారు, కానీ దేవుడు చెప్పిన మాట మర్చిపోయారు. అందుకని ఇక్కడ ఏం చేస్తున్నారంటే, దే షుడ్ హావ్ గాన్ టు గాడ్. దేవుని దగ్గరికి వెళ్ళి ఉండాల్సింది. ఫరో యొద్దకు వచ్చి తమ దాసుల ఎడల తాము ఎందుకు ఇట్లు జరిగించుచున్నారని ఫరోని అడుగుతున్నారంట. వీడు దేవుడు కాదు కదా వాళ్ళకి, వాణి జనులు కాదు కదా వీళ్ళు. మరి వాడి దగ్గరకు ఎందుకు వెళ్తున్నారు? ఎందుకంటే దే డిడ్ నాట్ ట్రస్ట్ గాడ్. వాళ్ళలో దేవుని యొక్క విశ్వాసం లేదు. ఇంకా దేవుని అందలి భయభక్తులు లేవు వాళ్ళకి. ఇంకా దేవుడు అంటే ఏంటో వాళ్ళకి ఇంకా సంపూర్ణంగా తెలియదు. దే ఆర్ జస్ట్ స్టార్టింగ్. పిల్లరా, పొరపాటు చేశారు వాళ్ళు. మోషే దగ్గరికి వచ్చి ఉండాల్సింది, అహరోను దగ్గరికి వచ్చి ఉండాల్సింది, దేవుని దగ్గరికైనా వెళ్ళి ఉండాల్సింది, మొరపెట్టి ఉండాల్సింది. అంతా కూడా మోకరించి ఒకరోజు, దేవా ఏంటి పరిస్థితి, విడుదల చేస్తానన్నావు, విడుదలకు బదులుగా శ్రమ ఎక్కువైపోయింది. దేవుడు అప్పుడు మోషే అహరోనులను పంపించి వాళ్ళకి ఎంతో క్షేమకరమైనటువంటి ఉత్తరాన్ని దయచేసి ఉండేవాడు. వెళ్ళాల్సినటువంటి దేవుని దగ్గరికి కాకుండా, నా ప్రజలు అని చెప్పుకుంటున్నటువంటి దేవుని దగ్గరికి కాకుండా, అరువు తెచ్చుకున్నటువంటి వాని దగ్గరికి వెళ్తున్నారు. శ్రమ పెడుతున్న వాని దగ్గరికి వెళ్తున్నారు. తమ దాసుల ఎడల తమరెందుకిట్లు జరిగించుచున్నారు అని ఎంతో గౌరవంగా మాట్లాడుతున్నట్లు మనకి తర్జుమా చేశారు ఇక్కడ. ఎందుకంటే ఆ భాషలో ఆ గౌరవం ఉంది. తమ దాసులకు గడ్డినియ్యరు, అయితే ఇటుకలు చేయడని మాతో చెప్పుచున్నారు. చిత్తగించుము,
వారు తమరి దాసులను కొట్టుచున్నారు. అయితే తప్పిదము తమరి ప్రజల యందే ఉన్నదని మొర్రపెట్టిరి. కాబట్టి ప్రజలు ఫరోకి చెప్పుకుంటున్నారు తమ యొక్క బాధని. దేవుని దగ్గరికి చెప్పుకోవట్లే. అందుకనే ఫరో యొక్క దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ యొక్క బదులు కూడా కఠినంగానే ఉంది. మీరు సోమరులు, మీరు సోమరులు. అందుచేత మేము వెళ్లి యెహోవాకు బలులర్పించుటకు సెలవిమ్మని మీరు అడుగుచున్నారు. మీరు పొండి పని చేయడి, గడ్డి మీకు ఇయ్యబడదు. అయితే ఇటుకల లెక్క మీరు అప్పగింపక తప్పదు. మీ ఇటుకల లెక్కలో ఏమాత్రం తక్కువ చేయవద్దు. ఏనాటి పని ఆనాడే చేయవలని రాజు సెలవిగా ఇశ్రాయేలు నాయకులు తాము దురావస్థలో పడి ఉన్నట్లు తెలుసుకొని దేవునిని వదిలిపెట్టి ఫరో దగ్గరికి వెళ్ళారు. జీవితాలు ఏం బాగోలే. పరిస్థితులు ఏం బాగోలే. ఎందుకంటే ఇది దేవుడు తీసుకొని వచ్చాడు. ఫరో తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఫరో ముడి విప్పగలిగి ఉండేవాడు. కానీ దేవుడు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఫరో ముడి విప్పలేడు. దేవుని ఆజ్ఞ లేకుండా ఫరో ఏమీ చేయలేడు. ప్రియులారా, ఎవరిని అడిగితే పనులు జరుగుతాయో వాళ్ళని అడగడం ప్రాముఖ్యం. మనకి ఇక్కడ ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు దేవుడు. దురదృష్టవశాత్తు ప్రతిసారి కూడా ప్రజలు ఇదే చేయడం మొదలుపెట్టారు. ఇదే చేయడం మొదలుపెట్టారు. వాళ్ళు మనిషినే చూస్తా వచ్చారనమాట. దేవుణ్ణి చూడలే. ఇక్కడ ఫరోని చూస్తా ఉన్నారు. ఎందుకంటే ఫరో అధికారి కాబట్టి. ఫరో చేయాలి కాబట్టి పని. వాళ్ళు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు స్వతంత్రులుగా ప్రయాణం చేస్తున్నటువంటి దినాలలో మోషేని అడిగేవాళ్ళు. ఎందుకంటే మోషే అధికారి కాబట్టి అక్కడ. మాకు అవి లేవు, ఇవి కావాలి. మాకు ఇది కావాలి, మాకు నీళ్లు కావాలి, మాకు రొట్టెలు కావాలి, మాకు చికెన్ కావాలి, మాకు ఇది కావాలి. రోజుకొక కంప్లైంట్ ఉండేదన్నమాట మోషే దగ్గర. ఎందుకంటే దే వర్ ఆల్వేస్ సీకర్స్ ఆఫ్ ప్లెజర్. వాళ్ళు శారీరకమైనటువంటి వాటి వెనక పరిగెట్టేటువంటి వ్యక్తులు. కంటికి కనిపించేటువంటి అద్భుతాల వెనకాల పరిగెత్తేటువంటి వ్యక్తులు. నోటితో మాత్రమే దేవునిని స్తుతించి హృదయము బాగా దూరంగా ఉంచుకున్నటువంటి ప్రజలు వీళ్ళు. ప్రియులారా, మనం కూడా మన జీవితంలో దేవుడు చేస్తున్నటువంటి అద్భుతాల మీద మనం ఫోకస్ ఉంచి దేవుడి యొక్క వాక్యం మీద ఉన్నటువంటి ఆ దృష్టిని మనం సరళించామంటే, పక్కకి తిప్పేసామంటే మనం కూడా మన జీవితంలో పల్టీలు కొట్టేస్తాం సుమి. ఎందుకంటే కార్యాలు జరుగుతున్నంత వరకే. కార్యం ఆగిపోయిందంటే మనకి బలం ఉండదప్పుడు. దేవుడు మౌనంగా ఉన్నాడంటే మనకి బలం ఉండదప్పుడు. దేవుని కార్యం మన జీవితంలో జరగట్లేదంటే మనకి బలం ఉండదప్పుడు. మనం బోర్ల పడిపోతాం, మనం చతికిల పడిపోతాం. ట్రస్ట్ ద వర్డ్. అందుకనే పేతురు అంటాడు, ఆయన రూపాంతర కొండ మీద ఒక అద్భుతమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఒక దర్శనాన్ని చూశాడు. కానీ అంటాడు, అంతకంటే స్థిరమైనటువంటి వాక్యము మన దగ్గర ఉంది అని అంటాడు. రూపాంతరము చెందినటువంటి యేసుక్రీస్తుని, మహిమతో నిండినటువంటి యేసుక్రీస్తుని, ఇటు మోషే అటు ఏలియా ఇద్దరు కలిసి మాట్లాడుతూ ఉంటూ చూస్తే ఆ అద్భుతమైనటువంటి దృశ్యం కంటే మన చేతిలో ఉన్నటువంటి వాక్యము స్థిరమైనది అని అంటున్నాడు అనమాట. ఇప్పుడు చెప్పండి, పేతురు యొక్క దృష్టి యేసుక్రీస్తు యొక్క పనుల మీద ఉందా, లేకపోతే వాక్యం మీద ఉందా? ఇశ్రాయేలీలు పనుల మీద ధ్యాస పెట్టారు, వాక్యాన్ని మర్చిపోయారు. వాక్యాన్ని గుర్తుంచుకొని ఉండుంటే దేవుడు చెప్పింది గుర్తుంచుకొని ఉండేవాళ్ళు. దేవుడు చెప్పింది గుర్తుంచుకొని ఉండుంటే ఫరో కఠిన పడతాడు, అంతే, అది జరగాల్సిందే, ఇది దేవుని చిత్తము, పర్వాలేదు, వెయిట్ చేద్దాం అని వెయిట్ చేసి ఉండేవాళ్ళు. కానీ అలాగ చేయలేకపోయారు. 20వ వచనం చూస్తే, వారు ఫరో యొద్ద నుండి బయలుదేరి వచ్చుచు తమను ఎదుర్కొనుటకు దారిలో నిలిచిన్న మోషే అహరోనులను కలుసుకొని, యెహోవా మిమ్మును చూచి న్యాయము తీర్చునుగాక, ఫరో ఎదుటను అతని దాసుల ఎదుటను మమ్మను అసహ్యులుగా చేసి మమ్ము చంపుటకై వారికి చేతికి ఖడ్గమిచ్చితురని వారితో అనగా, వాళ్ళకి కోపం వచ్చిందనమాట. ఇప్పుడు యెహోవా పేరునే ఎత్తుతున్నారనమాట. యెహోవా పేరునే ఎత్తి వాళ్ళని శపించడానికని ప్రయత్నం చేస్తున్నారనమాట. యెహోవా మిమ్మల్ని చూసి న్యాయము తీరుస్తారు. అంటే ఏంటి? ఈ కార్యాలు యెహోవా వలన జరిగాయన్న సంగతి మర్చిపోయారనమాట. విశ్వాసం ఎగిరిపోయిందనమాట.
ఒకవేళ కర్ర పామైపోవడం, చెయ్యి కుష్ఠంగా మారి మరలా కుష్ఠంగా ఉన్నటువంటి ఆ చెయ్యి మామూలు అయిపోవడం, నీళ్లు రక్తంగా మారిపోవడం యెహోవా చేసినటువంటి కార్యాలనే నమ్మి ఉండుంటే, ఇక్కడ యెహోవా మిమ్మల్ని గూర్చి మిమ్మల్ని చూచి తీర్పు తీర్చును గాక అన్న మాటను అనడానికి ధైర్యం ఉండేది కాదు కదా! ఎందుకంటే యెహోవా యొక్క ప్రజలు వీళ్ళు అన్నటువంటి అవగాహన ఉండేది కదా! ఇప్పుడు నమ్మట్లేదన్నమాట అది. వాళ్ళలో ఉన్న విశ్వాసం పోయిందన్నమాట. ఒక్క పరీక్షకి ఎగిరిపోయింది. ప్రియులారా, ఒక్క పరీక్షకి మన విశ్వాసం కూడా ఎగిరిపోయేటువంటి విశ్వాసమా? ఒక చిన్న తారుమారైనటువంటి మన అంచనాకి పక్కగా వెళ్ళినటువంటి పరిస్థితిని చూసి పడిపోతామా మనం? ఇశ్రాయేలీల కంటే మోషే ఏదో ఉన్నతమైనటువంటి స్థితిలో లేడు సుమి. 22వ వచనంలో మోషే కూడా అదే అంటున్నాడు. మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, ప్రభువా, నీవేళ ఈ ప్రజలకు కీడు చేసితివి, నన్నేల పంపితివి? నేను నీ పేరట మాట్లాడుటకు ఫరో యొద్దకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడే చేయుచున్నాడు. నీ జనుల నుండి విడిపింపను లేదు. కనీసం మోషే దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటున్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళి కక్కుకుంటున్నాడు తన యొక్క బాధని. ఇంకెవరి దగ్గరికి వెళ్ళగలడు? కనీసం అహరోను దగ్గరికి వెళ్ళి చెప్పుకోవట్లేదు ఈ బాధని. అందుకనే మోషేకి జవాబులు వస్తాయి. దేవుడి దగ్గరికి వెళ్తున్నాడు కాబట్టి. కీడెందుకు చేసావు దేవా? అర్థం కాలేదు మనకి. మన పరిస్థితులు మనకు అర్థం కావట్లే. మనుషుల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ పరిస్థితిని తీసుకొని వచ్చింది దేవుడు కాబట్టి. రోమిలకు రాసిన పత్రికలో అంటా ఉన్నట్లు, మేలు చేయుటకే సమస్తము సమకూడి జరుగుతా ఉన్నాయి. ఇశ్రాయేలీయులకు మేలు చేయుటకే సమస్తము సమకూడి జరుగుతా ఉన్నాయి. ఈ విషయాన్ని మనం రూఢిగా అర్థం చేసుకోవాలి, సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే గాడ్ ఈజ్ నాట్ ఓన్లీ ఇన్ ద బిజినెస్ ఆఫ్ ఫ్రీయింగ్ పీపుల్. దేవుడు వాళ్ళని కేవలం స్వేచ్ఛ ఇచ్చినటువంటి వాడే, బంధకములను పగలగొట్టించి పొండిరా మీ జీవితాన్ని జీవించడరా అని అనేసి ఉండేవాడైతే ఇలా చేసి ఉండేవాడు కాదు. కానీ దేవుడు విడిపించి, నడిపించి, నేర్పించేవాడు. పంజరంలో ఉన్నటువంటి పావురాన్ని తీసుకొని వచ్చి చాలామంది చక్కగా దాన్ని బయటికి వదిలేస్తారు. స్వేచ్ఛ అని అంటాం మనం. లో ఉండి బ్రతికే బ్రతుకు కన్నా కష్టమైన బ్రతుకు బ్రతుకుతదేమో. పంజరంలో పెట్టమనట్లే. కానీ చాలా సార్లు మనం ఎలాగ ఆలోచిస్తామంటే ఫ్రీడమ్ అయిపోయింది దాంతో పాటు. లేదు సుమి. స్వేచ్ఛ వచ్చిన తర్వాత, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చేస్తాడు. ప్రయాసపడి చిన్న సమస్త జనులారా నా యొద్దకు రండి. నేను మీకు సులువైనది అని అంటున్నాడు తర్వాత. ఆల్రెడీ నా దగ్గరికి రండి. ఆ కాడిని తీస్తా. విశ్రాంతినిస్తా. కానీ కాడి లేకుండా వదిలిపెట్టను సుమి. నా కాడి సు స్వాతంత్ర్యానికి, గుడ్డి స్వాతంత్ర్యానికి, లేకపోతే దేవుడిచ్చేటువంటి స్వాతంత్ర్యానికి మధ్యలో చాలా తేడా ఉంది. అల్టిమేట్లీ ప్రపంచమంతా దేవుడినే ఫాలో అవుతుంది కదా! దేవుడు పెట్టినటువంటి పద్ధతులనే ఫాలో అవుతది. ఎందుకంటే అదే ఉత్తమమైనటువంటిది. 1947లో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనోళ్ళు చేసినటువంటి ఫస్ట్ పని ఏంటి? కాన్స్టిట్యూషన్‌ని రాయడం మొదలుపెట్టారు. ఇండియన్ పెనల్ కోడ్‌ని రాయడం మొదలుపెట్టారనమాట. ఎందుకు? వెనెవర్ దేర్ ఈస్ ఫ్రీడమ్, దేర్ ఆల్సో షుడ్ బి లాస్. ఎక్కడైతే స్వాతంత్ర్యం ఉందో చట్టాలు కూడా ఉండాలన్నమాట. ఆ స్వాతంత్ర్యాన్ని కాపాడడం కోసం అని చెప్పి. నీ స్వాతంత్రం పక్కనోడి స్వాతంత్ర్యానికి ప్రతికూలమైనది అవ్వకూడదనమాట. ప్రక్కనోడి స్వాతంత్ర్యాన్ని పోగొట్టకూడదనమాట నీ స్వాతంత్ర్యం. కాబట్టి నీకు స్వాతంత్రం ఉంది, వాడికి స్వాతంత్రం ఉంది. ఇద్దరూ ఒకటే డైరెక్షన్‌లో మీరు చక్కగా నడుచుకుంటూ ఎళ్ళాలంటే మీకు లాస్ ఉండాలి గవర్న్ చేయడానికి.
దేవుని యొక్క కాడి సులువైనటువంటి కాడి. ప్రజలు పెట్టేటువంటి కాడి కాదు. పుదీనాలో, సోంపులో ప్రతి దాంట్లో పదవ వంతు ఇవ్వాల్సిన అవసరం లేదు. కఠినమైనటువంటిది కాదు. ప్రియులారా, ఈ ప్రజలు దానిని అర్థం చేసుకోలేకపోయారు. మోషే దానిని అర్థం చేసుకోలేకపోయాడు. అనుకున్నాడు, నేనెళ్తా, ఫరోతో మాట్లాడతా, పనైపోద్ది. అయిపోయింది పని. టక్ అయిపోయింది. ఏదో పనుంది. ప్రార్థన చేసుకున్నారు. బయటికెళ్లారు. పని జరగలేదు. ఇంటికొచ్చిన తర్వాత ప్రార్థన చేసుకున్నాను కదా! దేవుడు చేయలేదెందుకు? ప్రశ్న. ఏమో! దేవుడు ఇంకొక రకంగా చేయాలనుకుంటున్నాడేమో ఆ పనిని. అనుమానం ఎందుకు మనకి? అది దేవుని చిత్తమైనదైతే దేవుడు జరిగించుకుంటాడు కదా! మీకు మేలు కలగడానికే కదా దేవుడు సమస్తాన్ని సమకూడి చేస్తా ఉన్నాడు. మీరు గనక దేవుడిని ప్రేమిస్తున్నటువంటి వ్యక్తులైతే. ఆఫ్‌కోర్స్ దేవుడిని ప్రేమించకపోతే ఈ ప్రసంగం అంతా అనవసరమే మనకి. ముందు వెళ్లి మారుమనసు పొంది రక్షణ పొందాలి. కానీ దేవునిని ప్రేమిస్తా ఉంటే ఆ భరోసా ఉంది కదా! మేలుకే కదా జరుగుతా ఉన్నది. కష్టమైందా? పర్వాలే వెయిట్ చేస్తా. దేవుడు ఏం చేస్తాడో ఇందులోంచి చూస్తా. నష్టం అనిపిస్తా ఉందా? పర్వాలే. నష్టమైనా పర్లే. చూస్తా దేవుడు ఏం చేస్తాడో. వదలను కదా దేవుడిని. దేవుని దగ్గరికి వెళ్లి ప్రార్థిస్తా. ప్రభువా, ఎందుకు ఇలా జరిగింది? దేవుడు జవాబిస్తాడు. 10 తెగుళ్ళు పంపించాడు ఐగుప్తుకి. అప్పుడు దాకా వాళ్ళు పంపించలేదు. ఆ తర్వాత కూడా పంపించిన తర్వాత కూడా మరలా వచ్చారు వెనక్కి. సమూలంగా నాశనం చేసేసాడు దేవుడు వాళ్ళని. ఆ తర్వాత ఇంక వాళ్ళు మేజర్ పవర్ కింద లేరు. చరిత్ర ప్రకారమే. దే సీజ్డ్ టు బి ద బిగ్ పవర్. వేరే వేరే దేశాలు వచ్చాయి పైకి. అష్షూరీయులు ప్రత్యేకించి పైకొచ్చారు తర్వాత. వీళ్ళు మాత్రం ఆగిపోయారు. కారణం? దేవుడితో పెట్టుకున్నారు. 10 సార్లు మనం ఈ చర్చించుకుంటాం అనమాట. 10 సార్లు పదే పదే దేవుడి దగ్గరికి వెళ్ళడం, ఫరో దగ్గరికి వెళ్ళడం, ఫరో నిరాకరించడం, దేవుడు శిక్షించడం, ప్రజలు ప్రశ్నించడం. ఇన్ని కష్టాలు వస్తున్నా సరే ఐగుప్తీయులకి ప్రజలకు ఇంకా అర్థం కాలే. అందుకని ఇక్కడి నుంచే మీకు స్టార్ట్ అవుతుందన్నమాట వాళ్ళ యొక్క బుద్ధి. 4వ అధ్యాయం చివరి వచనం నుంచే మనకి ప్రారంభమవుతుందన్నమాట. 30వ వచనం నుంచి వాళ్ళ యొక్క బుద్ధి. సూచక క్రియలను చూశారు. వాక్యాన్ని మర్చిపోయారు. ప్రియులారా, అలాంటి వ్యక్తులుగా మనం ఉండకూడదు సుమి. దేవుడు మనకిస్తున్నటువంటి మాటల మీద మనం ధ్యాసనుంచుదాం. మనకి చెప్పినటువంటి మాటల మీద మనం ధ్యాసనుంచుదాం. మనకి మేలు కలగడానికే దేవుడు సమస్తము చేస్తున్నాడన్నటువంటి భరోసా కలిగిన వాళ్ళమై ఈ లోకంలో మనం జీవించడానికని ప్రయత్నం చేద్దాం. మనము దేవుని కోసమని నమ్మకంగా కొనసాగడానికని ముందుకు అడుగులు వేసుకుంటూ వెళ్తా ఉంటే ఈ ప్రపంచము, ఈ లోకము మనల్ని వెనక్కి లాగుతా ఉంటది. ఐహిక విచారాలు మనల్ని చుడుతా ఉంటాయి. పరిస్థితులు కఠినంగా కనిపిస్తా ఉంటాయి. మనకి అప్పటి వరకు చక్కగా ఉన్నటువంటి జీవితము సడన్‌గా విరోధంగా మారుతా ఉంటదనమాట. పెను తుఫానులు పుట్టడం మొదలు పడతా ఉంటాయనమాట. ఎందుకంటే దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఇష్టం లేదు లోకానికి. అయినా మనం పోరాడాలి. అయినా మనం దాన్ని దాటుకొని వెళ్ళాలి. ఆ తర్వాత నిజమైనటువంటి నిమ్మళత కనిపిస్తది మనకి. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా దేవా, మీ నామమునకు వేవేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అనేకమైన పర్యాయాలు మా జీవితాలలో మీరేదో పని చేస్తారని, మీ నుంచి ఏదో ఒక మేలును పొందొచ్చని వెతుకులాడుతూ మా జీవితాన్ని మేము గడిపేస్తా ఉన్నాం. కొన్ని కొన్ని సార్లు మేము అనుకున్నటువంటి మేలు పొందనటువంటి సమయంలో ప్రభా మిమ్మల్ని ప్రశ్నించాము. ఎందుకు మీరు మా పట్ల లేరని, మా పక్షాన లేరని ప్రశ్నించాము, అనుమానించాము, అల్ప విశ్వాసం కలిగి ఉన్నాము. కొన్ని కొన్ని సార్లు అవిశ్వాసాన్ని కూడా మా జీవితాలలో ప్రదర్శించాము. ఒప్పుకుంటున్నాం ప్రభా. ఇశ్రాయేలీయుల కంటే మేము ఏమాత్రం గొప్పోళ్ళం కాదు. ప్రభా, మాలో ఉన్నటువంటి ఈ అల్ప విశ్వాసాన్ని మన్నించి మాకు సహాయం చేయరా. మాలో మీ విశ్వాసపు బీజమును నాటరా. ఆవగింజంత విశ్వాసము మాలో పుట్టించరా. ప్రభా, ఈ లోకములో మీకోసమని మేము నిలబడతా ఉన్నప్పుడు మాకు ఎదురుగా వస్తున్నటువంటి ఈ ఎదురుగాలుల్ని తట్టుకోవడానికి మాకు స్థైర్యాన్ని, ధైర్యాన్ని అనుగ్రహించరా. మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి ముందుకు తీసుకుని వెళ్ళరా ప్రభా.
సహాయం చేయండి, కనికరం చూపించండి. వచ్చిన మీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు, ఆత్మీయమైనటువంటి వనరులు వారికి అనుగ్రహించి దీవించండి ప్రభా. మీ సంఘంలో నాటబడిన వారే మీ సంఘంలో మొక్కల వలె ఎదుగుచూ ప్రభా నాయన ఇతరులను కూడా బలపెట్టేటువంటి స్థితికి వారిని ఎదిగింపవలసిందిగా మీ సన్నిధిలో మొరపెడుతున్నాను. భౌతికమైనటువంటి ప్రతి అవసరతను కూడా మీ కుమారుని యొక్క నామములో మీ మహదైశ్వర్యమును బట్టి మీరు తీరుస్తారని విశ్వసిస్తున్నాం ప్రభా. అక్కర మా యొక్క మనసులోనికి రాకమునుపే మీకు తెలుసు కాబట్టి నా ప్రభా, మేము దేని గురించి అడగడానికి అవసరం లేదన్నటువంటి ధైర్యంతో మా చింతం యావత్తు ఇహ సంబంధమైనది మీ మీదే మోపుతున్నాం. మా మనసులకు వెలితినిచ్చి మీ కాడిని మేము మోయడానికి మా జీవితములను సులువు చేయవలసిందిగా మీ సందులో మొరపెడుతున్నాం. మీ పనిని చేసేటువంటి గొప్ప యోగ్యతను మాకు అనుగ్రహించండి. సమయాన్ని మాకు అనుగ్రహించండి. బలాన్ని మాకు అనుగ్రహించండి. జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. కృపను మాకు అనుగ్రహించండి. ప్రభా, మాకు ఇచ్చినటువంటి సమయమును బట్టి స్తోత్రాలు. రాలేకపోయినటువంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారిని కూడా దీవించి ఆశీర్వదించి మీ చిత్తమైతే మేమందరము మరొకసారి మీ సన్నిధిలో కనబడడానికి అవకాశం అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదంగా ఉంచినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ త్వరలో రాని యేసుప్రభు అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ మనందరికీ తోడయుండి మనలను నిత్యమైన సత్యములకు నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.